సీతమ్మకు ఎక్కడికి ఎక్కుతున్నావు? అదే ఎవరు ఉన్నారేమో చూద్దామని. ఉంటే బొక్కలో తోస్తారు. పద, రేపు పొద్దున్న చూసుకుందాం. పారా ఇదా లాడ్జింగ్ లో పడుకోవడం తప్ప. లాడ్జింగ్ మనకి. పద చూపిస్తా. నీలా సినిమా తీద్దాం చాలా మంది వచ్చినట్టున్నారు. అవునవును, ఆ పక్కన ఉన్నాళ్ళు నీలంట. హైదరాబాద్ లోకి అప్పుడే తెల్లారు వెళ్ళారు బాబు. రవితేజ సార్ అర్థం సార్ 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 నమస్తే సార్. హీరోరా? ఊరుకోండి సార్, మీరు ప్రేమిస్తే హీరో కాదు. అవునా? మీరు కాదా అండి? నేను కాదు సార్. నా పేరు సుధాకర్ సార్. నేను హీరో అవుదామని చెప్పి. నన్నే తోసేస్తారా? ఏమిటి గోడకు వచ్చినందుకు తోసేస్తారా? రే చెప్తాను రా, మమ్మల్ని కూడా తోసారు. అయినా పర్లేదు. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. అది ఏమిటి? అబ్బా, పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు, చెడ్డవాడెప్పుడు పరుడు. రెండు ఒకటే సార్. మీరు కవి కదా? మీరు సినిమాల్లో మాటలు ఎంతకి మన దేవుడు సార్? శ్రీకాకుళం. మీదెవరు? మాది పాలకొండ అండి. ఇతను వైజాగ్ నుంచి వచ్చాడు. పేరు హీరో అవుదాం వచ్చాడు సార్. హీరో అవుదాం అని చెప్పి స్టూడియో గేట్ల దగ్గర ఏం చేస్తున్నావయ్యా? సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతుండాలి. అవును సార్. ఒక పని చెయ్యి, నాకు తెలుసు 4 సినిమా ఆఫీసులు ఉన్నాయి, వెళ్ళి కళ్ళు. సార్ 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 మా ఊరు సినిమా తీద్దామని వచ్చాడు. అంతేనా? రండి ఈ తాగుతూ చిన్న వాళ్ళు చాయ్ చెప్పు. రూమ్ ఎక్కడా? రూమ్ లేదు సార్, రాత్రంతా ఇక్కడే పడుకున్నాం. ఏంటి ఇక్కడ? అవును సార్. నువ్వు మౌలాలి సార్. విజయవాడలో ఉండపోయావా? ఇండస్ట్రీ ఇక్కడ పెట్టిన అక్కడేం చేస్తున్నాయా? హీరో అవ్వా? అవుతాం సార్. సార్ మీళ్ళు ఎక్కడ? ఈ రోజుల్లో ఎవరికి కళాపోషణ లేదయ్యా. అదేంటి? రాత్రి మా హౌస్ ఓనర్కి 2 కవితలు వినిపించాను అంతే. ఆమెకు జ్వరం వచ్చింది, వాళ్ళ అబ్బాయికి రోజులు పట్టుకున్నాయి, మా బిడ్డలు బయటపడేస్తుంది. ఇది 2 కవితలకే? ఏం కవితలు సార్ అవి? అబ్బా, హీరో వేషాలు వేసుకుని వేసుకోవచ్చుగా. ఏం కలుతారు సార్ అంటున్నావు? ఎన్నోళ్ళకి జనాలు వస్తున్నాయంట. మీరు ఎవరు సార్? మా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ కంపెనీ పనిచేస్తారు. వీళ్ళు తెలుగు సరిగా రాదు. రాత్రి వీళ్ళని కూడా నాతో పాటు గెంటేశారు. అందుకే నేను రాత్రి 14 టౌన్ లో మంచి రూమ్ చూసాను. హౌస్ ఓనర్ 4 ఉండిస్తుంది. మేము 3 ఉన్నాం కదా, మీ 3లో ఒకరు మాతో జాయిన్ అవ్వచ్చు. ఎంజీఆర్ సినీ డ్రెస్ ఇల్లు చూపిస్తాను. ఇక్కడికి తీసుకొచ్చారండి సార్. లోపలికి వెళ్తే మీకే అర్థం అవుతుంది. కమాన్ పదరా. ఏమయ్యా, సినిమాల్లో హీరో హీరోయిన్ అనగా ఒక 50-60 మంది సంబంధం లేకుండా ఒకే రకమైన కొట్లేసి డాన్స్ ఎత్తుంటారే. ఏ డాన్సర్ డ్రెస్? ఓ 50 ఉన్నాయా? ఉన్నాయి. ఓ 4 ఇవ్వు. 4? ఇవే ఎంత? రోజుకు 100 అడ్వాన్స్ వెయ్యి. ఇదిగో ఓ 50 రూపాయలు ఇస్తాను, ఇచ్చి చెప్పు. రేపు పొద్దున తీసుకొచ్చి ఇచ్చేస్తాను. మా గురువు గారు ఒప్పుకోరాయా? మీ గురుగారు ఉన్నట్లేరు? లేనట్టే ఉన్నారు. ఉన్నట్ట లేనట? ఉన్నట్టే కానీ లేనట్టు. ఏదోటి కానీ ఇదిగో ఈ 50 రూపాయలు ఉంచుకుని అడ్జస్ట్ అయిపో. రేపు పొద్దున్నే బట్టలు తీసుకొచ్చి ఇచ్చేస్తానా? మా గురువు గారు ఒప్పుకోరాయా బాబు? ఎవడే నీ గురువు? వేస్ట్ ఫెలో. రోజుకు గెటప్ వేసుకుని ఊరంతా నల్ల ఆంబోతులో తిరుగుతుంటాడు వాడేగా. మీరు ఈ వేషం ఉన్నారని చూడలేదు సార్. మీకు దుస్తులు అద్దెకు కావాలను. రాయ్ దుస్తులు వారికి ఇవ్వండి. థ్యాంక్స్ సార్. ఇప్పుడు పైకమ్మ వాడికి. ఇదిగో. మరి మధ్యలో నన్ను ఎందుకు రా తిట్టావు? మీరున్నారని తెలియక. అటు తిరుగు తిరుగు తిరుగు. కొద్దిగా చట్నీ అమ్మా. ఏమో సుప్రజ, చట్నీ తీసుకురా. అలాగే అక్క. అక్క చట్నీ అక్కడ పెట్టు. నమస్కారం. నమస్తే నమస్తే. ఓలో నేనమ్మా, నేను వచ్చి గది చూసిపోయాను కదా. ఆవు కెమెరా చూసిపోయి
మర్చిపోయినావు కాదు నీ కమర కిరాయి కావాలి. ఆ కమర అయితే కిరాయికి ఇస్తా గానీ వాళ్ళ అడ్వాన్స్ ఏమో 2 నెలలు కట్టాలి. కమర కిరాయి 600. కమరలు 4 ఉండాలి, ఎక్కువ ఉండొద్దు. మళ్ళా ఒకటే గోల పెట్టాలి. ఏడి తల్లి అప్పుడే గోల అంటే గీ గోల కాదు, ఇట్లా గోల చేస్తే ఎరగొడతా. గోల అంటే బలుబు బలుబు. పొద్దుకి 6 గంటలకు షురు చేస్తా, పొద్దుగాల 6 గంటలకు బంద్ చేస్తా. ఒకటే గోల, ఒకటే పంగ పెట్టాలి. అది ఒకట్లనే తిరగాలి. ఈ స్పీడ్ తిరిగింది అనుకో ఎరగొడతా. గోడకు మూలలు కొట్టొద్దు. బొమ్మలు ఏమన్నా అతికించుకుంటే బరీ బట్టలు ఉండొద్దు. బొమ్మకు బట్టలు లేవనుకో మీ బట్టలు చినుగుతాయి. ఎందుకంటే ఇంట్లో సన్నపోడున్నాడు, చెడిపోతాడు. ఇక బాత్రూమ్ పైకానా ఒక్క పాలే పోవాలి. మళ్ళా గిట్ల వచ్చిందనుకో 2 రూపాయలు ఇవ్వాలి, టోకన్ తీసుకోవాలి, పైకానకు పోవాలి. దానికి నీళ్ళు అవుతాయి కదా, ఎక్స్ట్రా 2 రూపాయలు ఇవ్వాలి, బకెట్ తీసుకోవాలి, పోవాలి. మళ్ళా వస్తే ఏం చేయాలి? చెంబట్టుకొని బయటికి పోవాలి. దవాఖానకు పోయి పిర్ర చూపెట్టాలి. సూదేస్తే బంద్ అయిపోతది. మళ్ళా దీనికి అంతా మీరు ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకుంటే మళ్ళీ 2 నెలలు అడ్వాన్స్ ఇయ్యాలి. అరే 6 ఎంతరా? 66. 66 ఏంద్రని? అయ్యో నేను చెప్పింది 600. 600 1200. 1200 తీయండి. తీసుకోరా, లెక్క పెట్టుకో. మళ్ళా 4 ఉండాలి. ఓలో చేతులు ఎత్తుండా 4. మీరేనా? 1 2 3 4 గీలన్నీ ఒక్క తీన కొడుతున్నాయి ఏంటిరా? అవునమ్మా, చమకాయిస్తున్నాయి. ఒక్కూరోళం కదమ్మా. గట్లనా? అగో గా శివరాకనున్న చూడు కమరా, గదే మీది. గట్ల పైకారు పక్కనే ఉంటది ఈ గది. నువ్వు చాలు. రండి రండి. ఇగో ఇది నాది, మా బలరాముది. చొక్కలు తీయండి తొందరగా. నువ్వు కదరా బాబు, చూడలేం. ఏం రావాలి? ఒక్కరి పోయినా 3 వచ్చిండ్రు. మీరు ఊరుకోండి మరేను. మేము 3 బయటికి వెళ్ళాం, మీరు చూసారు. మేము వంగి వంగి దండలు కూడా పెట్టాం. దండం అయితే పెట్టామనుకో మిమ్మల్ని ఇదిగోండి ఒకే చమకాయిస్తున్నాయి. చంకాయిస్తున్నాయా? మళ్ళీ కూర్చున్నారేంది? ఓన్రే ఏంద్ర దుర్గా, నువ్వేం చూసుకుంటలేవు. గాల్లే నేను పరేషాన్ కాకు. తలపే రారా బలరావు, మన ప్లేస్ ఇదే. ఫ్యాన్ కిందనే పెట్టినా. మరి వాళ్ళు కమ్మురండి, నేను చూస్తాను. చెప్పండి. కొత్తగా వచ్చారా? యా. ఎంతమంది? 4. 4, 6? ఏంట్రా అక్క అక్కేంట్రా తొక్క? అక్క సిస్టర్ చెల్లి ఒక్కసారి లోపలికి రామ్మా. రాక రా రా. రే తిరగండి, ఎవరు వచ్చారు చూడండి. 1 2 3 4 5 6. ఏంట్రా 4 ఏం చెప్పావుగా? Yo, actually, you know, owner likes mama 4 people allowing 6 people not allowing me. Come to understanding, yeah. ఏంట్రా కూసాడు? ఓన్రా 4 కంటే ఎక్కువ ఉండవద్దు. మేమేమో 6 కంటే తక్కువ ఉండలేము. అందుకే అండర్స్టాండింగ్ బాగా గుర్తు చేసావు. అలాగే మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే. ఏంట్రా వచ్చేది? అక్క నేను అన్న అండర్స్టాండింగ్ అది కాదు అక్క. ఇప్పుడు మన ఓనర్ కి మీ 6 ఉన్న విషయం నువ్వు చెప్పొద్దు. అప్పుడు నీకు ప్రాబ్లం ఉండదు. మేము ఓనర్ తో మీ 6 అన్న విషయం మేము కూడా చెప్పాం. ఏంటి లక్ష్మమ్మ? ఎంతసేపు నుంచి వాళ్ళరా? సరేరా, ఒక అండర్స్టాండింగ్ వద్దాం. తేడా వచ్చిందో తొక్క తీస్తా. వినండి, నా హోటల్లోనే రోజు టీ తాగాలి, నా హోటల్లోనే రోజు దోశలు తినాలి. అది హాట్ లక్ష్మమ్మ ఎక్స్ట్రాలా వినండి, మీలో ఒక రోజు నా హోటల్ కి వచ్చి పిండి రుబ్బాలి.